ఏ ఎవరు నువ్వు? గన్ తీసావేంటి? నువ్వు అతనివే కదా? ఆ రోజు మమ్మల్ని కిడ్నాప్ చేసి బస్సులో బాంబులు పెట్టింది నువ్వే కదా? అవును, నేనే. జైలు నుంచి తప్పించుకొని వచ్చాను. ఏ ఎందుకు వచ్చావు? అసలు నీకేం కావాలి? నన్ను ఇంట్లో ఉండనిచ్చినందుకు ఫస్ట్ నీకు థ్యాంక్స్ చెప్పాలి. సోల్జర్స్! 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 అరవద్దు, కాల్చి పాడేస్తా. సోల్జర్స్ ఎవరు రారు, నిద్రపోయారు. హెల్ప్ హెల్ప్ హెల్ప్! కూర్చో. హే, నువ్వు వెళ్ళి తను కట్టే త్వరగా కట్టే. ఏయ్ నీకేం కావాలి? నన్ను ఎందుకు కట్టేస్తున్నావు? అరిచావంటే కాల్ చేస్తానని చెప్పానా? అరవకో, కామ్గా ఉండు. నువ్వు కూడా కూర్చో. కూర్చో కూర్చో కూర్చో. మమ్మల్ని ఏం చేయకండి. ఆ రోజు బాంబులు పెట్టినట్టు మా ఇంట్లో కూడా బాంబులు పెట్టి మమ్మల్ని పేల్ చేయకండి. ఇద్దరూ సైలెంట్ గా ఉండండి. తేడా వచ్చిందో చంపి పడేస్తా. అరిచావంటే కాల్ చేస్తా. నువ్వు వస్తావని మాకు ముందే తెలుసురా. మిస్సమ్మా, మిస్సమ్మా! నువ్వు మారు వేషం వేసొస్తే మీకు గుర్తుపట్టలేమనుకున్నావా? గుర్తుపడితే ఏం చేస్తారు? వీడిని కాపాడతారా? ఆయనే చేయొద్దు. నేను చెప్పినట్టు చేస్తే ఈ ఇంట్లో ఎవరిని ఏమీ చేయను. ఏం చేయాలి? నాకు ఆ సీక్రెట్ ఫైల్స్ కావాలి. ఏ సీక్రెట్ ఫైల్స్? అమరేంద్ర దాచిపెట్టిన ఆర్మీ సీక్రెట్ ఫైల్స్. అవి ఎక్కడెందుకు ఉంటాయి? ఆఫీసులో ఉంటాయి. అవి ఇక్కడే ఉన్నాయని నాకు తెలుసు. మర్యాదగా ఇస్తారా లేదా అమరేంద్రని చంపేయమంటారా? టైం లేదు, త్వరగా ఇవ్వండి. ఇస్తారా వీడిని చంపనా? ఇస్తాను.
ఏయ్ త్వరగా ఇవ్వు. ఇవ్వు ఇవ్వు. మిస్సమ్మ ఫైల్స్ జాగ్రత్త. మర్యాదగా బాక్స్ నాకు ఇవ్వండి, లేదంటే అమరేంద్రాని మిమ్మల్ని అందరినీ చంపేస్తా. ఇవి దేశ బాధ్యతకు సంబంధించిన ఫైల్స్. నీలాంటి వాడి చేతికి ఇవి దొరికితే ఎంత ప్రమాదమో మాకు తెలుసు. ఇవ్వకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం. మమ్మల్ని దాటి నువ్వు బయటికి వెళ్ళలేవు. నువ్వు అక్కడికి మమ్మల్ని ఏం చేయలేవు. ఏయ్ నేను ఒక్కడనే రాలేదు, జస్ట్ వెయిట్. హలో బాస్. ఏయ్ లోపలికి రండ్రా. ఓకే బాస్, పదండి. మూ పదా. పదా. నడు. మూవ్. రోజీ తన దగ్గర నుంచి ఆ బాక్స్ తీసుకో, దాంట్లోనే సీక్రెట్ ఫైల్స్ ఉన్నాయి. ఏయ్ ఆ బాక్స్ ఇవ్వు. ఇది మీ చేతిలో పడిందంటే మా ఆయన దేశద్రోహి అవుతాడు.